భారతీయ జనతా పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు మరియు నాయకులకు విజ్ఞప్తి. ఈ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత సారథ్యం అనే పేరుతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలలోనూ ఈ యాత్రను నిర్వహించారు. ఈ యాత్ర స్టూపెండస్ సక్సెస్, చాలా అనుకోని రీతిగా, ఊహించిన రీతిలో చాలా సక్సెస్ఫుల్గా అయింది. అతను అంటే దీనికి కారణం ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల మరియు మోడీ గారి పట్ల ఆకర్షితులయ్యాలని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఈ యాత్ర ముగింపు సభ అంటే అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత ఆఖరి జిల్లా విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా. ఈ సభ రేపు ఆదివారం ఉదయం 14వ తారీఖు 9/25 ఉదయం 10 గంటలకి కాడ్చేట్లపాలెం దగ్గర ఉన్న రైల్వే గ్రౌండ్స్లో జరుగుతుంది. ఈ సభలో ముఖ్య అతిథిగా అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఈ 2024లో 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విజయ తీరాలకు చేర్చిన అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈ సభలో ప్రస్తుత దేశ పరిస్థితుల గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా ఈ సభకి హాజరై వారి సందేశాలని వినిపిస్తారు. అందుకని ఏంటంటే నేను కార్యకర్తలు అందరూ కూడా నేను ఒక అపీల్ చేయదలుచుకుంది ఏంటంటే, మీరు మన విశాఖపట్నం నగరంలో బాగా సభ్యత్వాలు చేయించాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వారు ఎవరైతే సభ్యత్వాలు చేయించారో ఒక్కొక్కరు 50 నుంచి 100 మినిమం చేయించారు. వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళ నెంబర్లకి ఫోన్లు చేసి మాట్లాడి చెప్తే ఈ సభ తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఈ ఒక్క మనకి టైమింగ్ కానీ 23 గంటల టైం ఉంది. 23 గంటల్లో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి రేపు ఆదివారం 14వ తారీఖు జరిగే ఈ సభని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.